శ్రీవారి సొత్తును కాజేసిన దొంగలను జగన్ రెడ్డి వెనకేసుకొనొస్తున్నాడని, ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి జగన్ అని, పరకామణి కేసులో పారదర్శకంగా విచారణ జరిగిందని, పరకామణి కల్తీ కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులు త్వరలోనే అరెస్ట్ అవుతారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆగ్రహానికి గురైన జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి జగన్ అని అన్నారు. చిన్నప్పన్నను ఏపీ భవన్ లో లైజనింగ్ అధికారిగా నియమించింది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పను అపాయింట్ చేసిందే జగన్ అని అన్నారు. చిన్నప్పన్న ఎవరో తెలియదని జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడని, కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులతో చిన్నప్పన్న మీటింగ్ పెట్టాడని అన్నారు. చిన్నప్పన్న సూట్ కేసులు మోసేందుకు ప్రభుత్వ కార్లు ఇచ్చిందే జగన్ అని తెలిపారు. సూట్ కేసుల్లో డబ్బులు తెస్తున్నాడు కాబట్టే చిన్నప్పన్నకు స్పెషల్ సెక్రటరీగా పదోన్నతి కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడేమో అతనెవరో తెలియదని జగన్ రెడ్డి బుకాయిస్తున్నట్లు తెలిపారు. తప్పు చేసిన భూమన నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, శ్రీవారి సొమ్మును కాజేసిన దొంగను నేను అన్న బోర్డు భూమన వేసుకుని తిరగాలని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే 47 ఆస్తులను భూమన కూడబెట్టాడని, పరకామణి కేసులో పారదర్శకంగా విచారణ జరిగిందన్నారు. పరకామణి కల్తీ నెయ్యి కేసులో అసలు పాత్రధారులు, సూత్రధారులు త్వరలోనే అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. నిన్న జగన్ రెడ్డి గారి మాటల విషయానికి వస్తే, పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న విషయం ఆయనకి. ఏముందండి, చోరీ చేస్తే చేస్తారు, తప్పేంటి, దానికి కూడా ఇంత పెద్ద విషయం చేయాలా, ఇంత రాద్ధాంతం చేయాలా అని స్వామివారి సొమ్ముని చోరీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నిస్సిగ్గుగా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వ్యక్తికి సాధారణంగా అది చాలా చిన్న విషయంగానే కనపడవచ్చు. ఎందుకంటే ఆయన చరిత్ర అది కదా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి? ఎలా లైమ్లైట్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగి దాదాపు 19 సిబిఐ ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వేల కోట్లు దిగమింగినాడికి ఇది చిన్న విషయంగానే కనపడుతుంది. రెండోది, స్వామివారి పైన ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి. స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే హిందువులు కాని వారు ఎవరైనా సరే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి. ఈ రోజు వరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేశాడా? సంతకం అంటే నాకు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని ఎవరైనా నాన్ హిందూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. కానీ 2019-24 మధ్య ఒక్కసారి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? స్వామివారి పట్ల ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలే.